మత్తయి 10వ అధ్యాయం. మత్తయి 10వ అధ్యాయం 24 నుంచి చదువుకుందాము. శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడును తన యజమాని వలె ఉండిన చాలును. ఇంటి యజమానికి బయల్జెబూని వారు పేరు పెట్టి విని యెడల ఆయన ఇంటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరిగినదేదియు బయలుపరచకపోవద్దు, రహస్యమైనదేదియు తెలియబడకపోవద్దు. చీకట్లో నేను మీతో చెప్పినది మీరు వెలుగులోని చెప్పుడి. చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహముకుండా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సేవలేక వాటిలో ఒకటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునో వాణ్ణి పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగుదును. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చి తిని తలంచుకొడి, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రిని, కుమార్తెను, ఆమె తల్లిని, కోడలిని, ఆమె అత్తకును విరోధం పెట్టు తిని, ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రులగుదురు. తండ్రి అయిను తల్లి అయిను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుని గాని, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ప్రవక్త చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడు నీతిమంతుని చేర్చుకొనడు, నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టునని నిత్యముగా మీతో చెప్చున్నాను. ఈ పరిశుద్ధాత్మ దేవి దీవించబడునుగాక. మనం స్పష్టంగా వింటే ప్రతి ఒక్క ముక్క మనకు అర్థమవుతుంది. అందరికీ వందనాలండి. ఆమేన్.